ఉమామహేశ్వర ప్రాజెక్టు బలవంతపు భూసేకరణ నిరసిస్తూ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద రెండవ రోజు గ్రామస్తులు నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం ఉమామహేశ్వర ప్రాజెక్టు వద్దు, మా భూములు మాకు ముద్దు అంటూ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద రెండో రోజు భారీ ఎత్తున గ్రామస్తులతో నిరసన తెలిపారు. 5 సంవత్సరాల రాజకీయ లబ్ధి కోసం రైతులు పొట్టగొట్టవద్దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టును వెనకకు తీసుకోకపోతే రాబోయే కాలంలో గ్రామాల నుండి ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామస్తుల ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతారని 4 గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎన్నికల ముందు గ్రామాన్ని కాపాడుతూ రిజర్వాయర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అని ఆంజనేయ స్వామిపై ప్రమాణం చేసి చెప్పి గద్దెనెక్కిన తర్వాత చేతులు దులిపేసుకున్న ఎమ్మెల్యేనని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉమామహేశ్వర ప్రాజెక్టుని రద్దు చేసి గ్రామాలకు రావాలని వారు హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో 4 గ్రామాల ప్రజలు బల్మూరు గ్రామం నుండి ఉమామహేశ్వర దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టి ఆ ఉమామహేశ్వర శివయ్యను వేడుకుంటున్నామని భూ నిర్వాసితులు తెలిపారు. మైలారం, బల్మూర్, అంబగిరి, అనంతవరం ఈ 4 ఊర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే అనుకుంటున్నారో అది ఇక్కడ అనుకూలంగా కుదరదు. ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్ట్ని ఊరికి 300 మీటర్ల దూరంలో పెడుతున్నారు. 2.67 కెపాసిటీ గల ప్రాజెక్టు పక్కల 3 ఊర్లు ఉన్నాయి. 3 ఊర్లు అంత దగ్గరలో ఉంటే ప్రాజెక్ట్ చేయడానికి సాధ్యమవుతుందా? కేవలం వీళ్ళ కమిషన్ల కోసం, రాజకీయ పబ్బం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు. మభ్యపెట్టి 300 మీటర్ల ఊరు 300 మీటర్ల దూరంలో ప్రాజెక్ట్ ఉంటే ఊర్లు ఉంటాయా? మా తాతలు తండ్రులు ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాము. ఇప్పటికీ వర్షాధారతోటే ఎటు 2 కిలోమీటర్ల దూరంలో మాకు చెరువు ఉంది. వర్షాకాలంలో వర్షాలు వస్తే ఎండాకాలం పంట మాకు పుష్కలంగా మంతున్నాయి. మేము గ్రౌండ్ వాటర్ బోర్లు ఉన్నాయి. మాకు బోర్లతోటి సెకండ్ పంటలు పండుతున్నాయి. మాకు మేము పల్లి ఇంకా వేరే వేరే పంటలు ఎండాకాలంలో పంటలు వేస్తాం, వానాకాలం పంటలే కాకుండా వరి, మొక్కజొన్న అలాంటి పంటలు మాకు 2 పంటలు వంతున్నాయి. 2 కిలోమీటర్లకు ఒక చెరువు ఉంది. మాకు పుష్కలంగా 2 పంటలు వంతున్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నర్సాయిపల్లి 2 కిలోమీటర్ల దూరంలో నర్సాయిపల్లి ఉంది. అక్కడికి కాలువ వాటర్ వచ్చినాయి. కొల్లాపూర్ ఎత్తిపోతల పథకం కాలువ ఇక్కడ నర్సాయిపల్లి వరకు వాడుతున్నాయి. ఇక్కడ బల్మూరు ఇటు సైడ్ తీసుకుంటే జినుకుంట ఇక్కడ వరకు కూడా పారుతున్నాయి. కొండనాగుల బల్మూరు ప్రాంతానికి మాత్రమే లేవు నీళ్లు. 2 విలేజ్లకు మాత్రమే నీళ్లు లేవు. మిగతా విలేజ్లు మొత్తం బల్మూరు మండలం విలేజ్లలో అన్ని విలేజ్లు వాటర్ వస్తున్నాయి. కేవలం ఈ 2 ఊర్ల కోసం కాదు వీళ్ళు పెట్టే ప్రాజెక్ట్. ఇది కమిషన్లు తీసుకొని కమిషన్లతో పెద్దగా కావాలనుకొని వచ్చి ఇక్కడ అర్ధాంతరంగా ఎవరు లేరు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడనే వేస్తామని ఫస్ట్ నుంచి ప్రపోజల్ లేదు. ఇది జీలవెల్లి దత్తానకాడ పెడితే ఆడ రాజకీయ నాయకులని, అధికారులని, జనాలు ఎవరైతే భూములు ఒప్పుతారో వాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టడం జరిగింది. ఆ నుంచి దీన్ని ఎత్తేసి వేరే దగ్గర వేసుకున్నారు. అంటే కమిషన్ల కోసం 6వ తన 7వ తన కూడా వచ్చి లాస్ట్కి ఇక్కడ పెట్టిరు. ఇది ట్రైబల్ భూములు. ట్రైబల్ భూములు అసలు ఇచ్చే అవకాశమే లేదు. ట్రైబల్ భూములని ఈ గవర్నమెంట్ గుంజుకోవడానికి అధికారం లేదు. ఎందుకంటే ఒకప్పుడు పేద ప్రజలు ఉన్నారని చెప్పి ఎస్సీ ఎస్టీలకు భూములు ఇచ్చింది ఒక గవర్నమెంట్. ఈరోజు ఈ బల్మూరు మండల కేంద్రంలో ఉమామహేశ్వర ప్రాజెక్ట్ అనేది మరి ఇక్కడున్న రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా ఇక్కడ సర్వే చేయడం జరిగింది. సర్వేలు చేసి ఈ రైతులకు వ్యవసాయానికి అనువైన భూములను మరి ప్రాజెక్టుకు ముంపుకు గురి కావడంతో మా రైతులు వాళ్ళ యొక్క స్థితిగతులంతా చాలా అణగారిపోతాయి. మరి ఇక్కడ ఉన్నాయి ఎస్సీ ఎస్టీల భూములే ఉన్నాయి ఎక్కువ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొడంగల్లా ఏదైతే అన్న చిన్నగా ప్రాజెక్టు చేసి తీసుకుపోయి వాళ్ళు భూములు ఎక్కువ లాస్ కాకుండా టీఎంసీ తక్కువ అనేది చేసుకుంటూ పోతే బాగుండు. కానీ ఈ ఒక ఏజెన్సీ ఏరియా తక్కువ వాల్యుయేషన్ గల భూములు అన్నట్టు కొంతమంది అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలని ఖచ్చితంగా కూర్చున్నారు. ఇది సమంజసం కాదు. దీన్ని ముఖ్యంగా నిన్న సర్వే అని చెప్పేసి కొంతమంది హడావిడి చేయడం జరిగింది అధికారులు. దానికి సంబంధించి రైతులందరూ ఒకతాటిపైకి రావడంతోన వాళ్ళు మళ్ళీ సర్వే అనేది మేము సర్వే చేయట్లేదు, మళ్ళీ టైం ఇస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారు వచ్చేసి రైతులతో మీటింగ్ పెట్టేసి ఎవరు భూములు పోతున్నాయి, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత కాంపోజిషన్ ఇస్తారు ఎకరాకు అనే దాని మీద స్పష్టత లేదు.
అసలు వాస్తవానికి నిజంగా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రైతులందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకునే అధికారులు ఈ యొక్క భూములు మీద ఆధారపడే వీళ్ళకి జీవనం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాజెక్టు ఇక్కడ లేకుండా మిగతా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అధికారులు కలెక్టర్ గారు ముఖ్యంగా ఇక్కడ ఒకరేమో 5 లక్షలు అంటారు, ఒకరేమో 6 లక్షలు అంటారు, ఒకరేమో 12 లక్షలు అంటారు. ఇవన్నీ వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు? రైతులు వాళ్ళు వ్యవసాయాన్ని భూములు నమ్ముకొని భూములు పండించి బతికేటోళ్ళు వాళ్ళ జీవనాధారం పైసలు ఇస్తే ఏం చేసుకుంటారు? వాళ్ళు 4 రోజులు ఉంటే ఖర్చు అయిపోతాయి. కాబట్టి దయచేసి రైతుల అభిప్రాయ సేకరణతోనే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించాలని, రైతులకు ఇష్టం లేని ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్ నిర్మించి ఎత్తుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ పైప్ లైన్ల ద్వారా తీసుకుపోవాలనుకుంటే చంద్రసాగర్లో చేయొచ్చు, ఆల్రెడీ ఉన్నాయి. డిండి ప్రాజెక్ట్ నుంచి తీసుకుపోవచ్చు. కానీ దీన్నే చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని ఉన్నతాధికారులను వేడుకోవడం జరుగుతుంది. ప్రాజెక్టు ఇక్కడ అనువైన ప్రాజెక్టు కాదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం లేదు. ఓన్లీ రాజకీయ నాయకులు తర్వాత ఈ ఇంజనీర్లకు మాత్రమే లాభాలు చేకూర్చడానికి ఈ ప్రాజెక్టును తెచ్చారు గత ప్రభుత్వం. వాళ్ళ కమిషన్ల కొరకు మాత్రమే ఈ ప్రాజెక్టును తెచ్చారు. టెండర్ కూడా ఇల్లీగల్ టెండర్. ఇది ఫస్ట్ థింగ్ ఇల్లీగల్ టెండర్. 2 టెండర్లు మాత్రమే పడ్డాయి. 2 టెండర్లకు వాళ్ళు ఏంటంటే లోపాయికార ఒప్పందంగా అది ఒకరికి బృందా ఇన్ఫ్రాకి వచ్చింది. బృందా ఇన్ఫ్రా ఏం చేస్తున్నాడంటే ఇది యాక్చువల్గా బినామీ, సంతోష్ రావు బినామీ కంపెనీ ఇది. కాబట్టి ఈ ప్రాజెక్టును మేము అంటే రైతులకు తెలియకుండా ఈ ప్రాజెక్టును మన గూగుల్ సెర్చ్ ద్వారా ఈ ప్రాజెక్టును చేశారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని గూగుల్ సెర్చ్ ద్వారా కాకుండా ల్యాండ్ పొజిషన్ ఏంది, ప్రాజెక్టు నిలుస్తుందా లేదా అనే విషయం తెలపకుండా మనకి ఇక్కడ ప్రాజెక్టు తెచ్చారు. కాబట్టి మీరు ఏదైనా గ్రౌండ్ సర్వే చేసి ఈ ప్రాజెక్టు ఇక్కడ నిలుస్తుందా లేదా అని చూసిన తర్వాత ప్రాజెక్టును నిర్మించాలి. అయినా నిర్మించాలంటే ప్రజాభిప్రాయ సేకరణ కంపల్సరీ. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎవరి అభిప్రాయాలు రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ ప్రాజెక్టుని ఇక్కడ కట్టడం జరుగుతుంది. కాబట్టి దీనికంతా ఈ 4 గ్రామాల ప్రజలము వ్యతిరేకిస్తున్నాం. 4 గ్రామాలు కూడా ముంపునకు జాలు పట్టి ఊరు నాశనం అవుతాయి. కాబట్టి ప్రతి రైతు ప్రతి పౌరుడు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈ ప్రాజెక్టును వెంబడి ఆపనీకే మీరు ప్రయత్నం చేయాలి.